అందరం గట్టిగా ఈరోజు 2026 సంవత్సరం క్రిస్మస్ వేడుకను మనందరం ఘనంగా జరుపుకుంటున్నామంటే ఓసారి దేవునికి 2 వస్తాల పేకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. నోరులు ఉన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఏంటంటే ఇది ఏం పండుగ అంటే ఇది క్రిస్మస్ పండుగ. అంటే రేపు కానీ ఈ రాత్రి అంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగించుకుంటున్న మనందరికీ ఈ రాత్రి కాస్తములు యేసుక్రీస్తు ప్రభువారు నీ ప్రార్థన నా ప్రార్థన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. కాబట్టి దయచేసి కొన్ని నిమిషాలు దేవుని వర్తమానం విందాము. మన మధ్యలో ఉన్న కిరణ్ కుమారు ఆ దేవుని వర్తమానం అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేయుచున్నాము. అలాగే యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరవండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యగు దేవుడు, నిత్యగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడును. అందరి తల్లంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు లెక్క విలా స్తోత్రాలు చూస్తుండాడు. ఇదిగోనైనా ప్రభువా అయ్యా స్తోత్రం అయిన ప్రభు తండ్రి, ఈరోజు 24వ తారీఖు రాత్రి అయిన ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి మా గ్రామంలో అయిన ప్రభు తండ్రి అయ్యా క్యాండిల్స్ ర్యాలీ చేసాము నా ప్రభువా. ఇదిగో తండ్రి ప్రజందరూ చూసిన నా ప్రభువా ఈ రోజునైనా ప్రభా మందిరంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నదని తెలుసుకున్నాను ఆయన ప్రభా. అయ్యా మీరు ఎంతగానో తండ్రి మా గ్రామాన్ని దీవించండి, మా గ్రామాన్ని ఆశ్రయించండి, గ్రామంలో ఉన్న ప్రజలందరూ దీవించండి, నాయకులు దీవించండి. ఇదిగో తండ్రి స్తోత్రాలయ్యా. ఈ గ్రూప్ తండ్రి మా గ్రామం చుట్టూనైనా దూతల కాపుదలు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా మండలాన్ని దీవించండి, జిల్లాను దీవించండి, రాష్ట్రాన్ని దీవించండి, దేశాలు కూడా మీరు ఆశ్రయించి దీవించి మహిమగంతా ప్రభాలు పొందండి. ఎప్పుడు యెషయా గ్రంథంలో ఉంచిన ప్రభా నీ లేఖనాలు చదువుకున్నాం, దీని అర్థమేంటో తెలీదు, దీని భావం ఏంటో తెలియన ప్రభా మీరే ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నోరందరూ ఒకసారి ఆమేన్ చెబుదాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 16,000 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథంలో అంటున్న మాట ఏంటంటే ఏలియనగా మనకు శిశువు పుడతాడు. దేవుని చదువు చెప్పండి. 16,000 సంవత్సరాల క్రితము ఈ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మనకు శిశువు పుడతాడు. అంటే దేని బిడ్డరా ఇక్కడ శిశువు అనగా ఏంటంటే కుమారుడని అర్థం. చాలామంది చూసినట్లయితే బాబు పుడితే సంతోషపడతారు, పాప పుడితే బాధపడతారు. ఇక్కడ బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. ఏంటి తేడా ఏంటంటే ఇక్కడ కూడా అంటున్నాడు 16,000 సంవత్సరాల క్రితం అంటాడు. చూడండి బిడ్డ, ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఇంకేముంటాడంటండి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందంటండి. చూడండి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలు జన్మిస్తే 16,000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లిఖితమై ఉంది. అయితే ప్రియమైన బిడ్డలారా అంటున్న మాట ఆయన భుజముల మీద రాజ్యభారము ఉంటుందంటండి. ఆయనకంట బిరుదులు ఉన్నాయంట. ఏం పేరు పెడతారంటే ఒకటి దయచేసి వినొద్దు, అరవద్దు. ఒకటేంటంటే ఒకటేం పేరంటండి ఒకటేం పేరంట ఆశ్చర్యకరుడు, రెండో పేరేం పేరంట ఆలోచనకర్త, మూడో పేరేంటంట బలవంతుడైన దేవుడు, నాలుగో పేరేంటంట నిత్యగు తండ్రి, ఐదో పేరేంటంట సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి దేం బిడ్డరా, అసలు ఇది ఎలా జరిగిద్ది?
ఎక్కడ జరిగిద్ది ఏంటి అని చూసుకుంటూ వస్తే 16,000 సంవత్సరాల క్రితము 2,000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్న కన్య మరియ గర్భములో జన్మించాడు. దేవుని చెప్పండి, ఏంటి బాబు కన్య ఏంటి మరి ఏంటి గర్భంలో జన్మించడం ఏంటి అంటే ప్రీతి బిడ్డ మన అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా వింటున్నాం. పోయిన సంవత్సరం కిట్టు కూడా చూసాం. చూడండి ఏం బిడ్డరా, ఆమె కన్యక, ఆమె ఏం ప్రీతి బిడ్డ పురుషుని ఎరగని స్త్రీ అంటే దేం బిడ్డరా ఆమె ఎలాగ గర్భం వస్తుంది అని చెప్పి దేం బిడ్డరా చాలామంది చూస్తారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారాగా అప్పటికి యేసోపుకి మరియమ్మ ప్రధానమైంది, కానీ పెళ్ళి ఎంత మాత్రం కూడా కాల. దేని స్తోత్రం చెప్పండి, దేని స్తోత్రం చెప్పండి, దేని స్తోత్రం చెప్పండి. అయితే ప్రీనెంట్ ఏం బిడ్డరా అప్పుడు మ్యారేజ్ కాలేదు, మరియమ్మ గారికి యేసూపు గారికి మ్యారేజ్ కాలేదు. అయితే దేం బిడ్డరా అప్పుడు ఆమె నుండి శూలాలు అయిపోతూ ఉంది. అప్పుడు ప్రేమ బిడ్డ అప్పుడు ఏం చేస్తున్నారంటే మనం ఆధార్ కార్డులు కనుక కొన్ని సంవత్సరాల క్రితం అనంతరం పోయినట్లుగా ఒక గ్రామానికి వెళ్ళాలా. ఏ గ్రామం ఏంటది? బెత్లెహేమ్ గ్రామం. దేశం చెప్పండి, ఏ గ్రామం ఉంటుంది అది? బెత్లెహేమ్ గ్రామానికి వెళ్ళాలా. అప్పుడు ప్రీనది బిడ్డరా ఆయన యేసోపు గారు మరియమ్మ గారు తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పటికి వెళ్ళేటల్లకల్లే అవి నిండు శూలాలు అయిపోయిందండి. నిండు శూలాలు కానీ అప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ ఏం చేస్తుందంటే అంతా నమోదు చేసుకుంటారు. అక్కడ నమోదు అయిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే ప్రసవ వేదన ప్రారంభించబడిద్ది. ఎవరు? మరియమ్మ గారు. దేశం చెప్పండి, దేశం చెప్పండి, దేశం చెప్పండి. అప్పుడు అంతకుముందు ఏం జరిగిందంటే యేసోపు అనుకుంటాడు కదా, ఇదేంది కదా నాకు పెళ్ళే కాలేదు కదా, ఏమో ప్రెగ్నెన్సీ అయింది, ఇక నాకు వద్దు, నేను నిరాకులు ఇస్తాను, ఆమెతో నాకు సంబంధం లేదని చెప్పి మరియమ్మ గారు ఏం చేస్తాడంటే ఆయన ఏంటంటే ఇక నాకు వద్దు అని చెప్పి మనసులో ఆలోచన ఉండి దూరంగా ఉంచుతాయని అనుకుంటాడు. అప్పటికి ప్రెగ్నెన్సీ. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై యేసోపు నువ్వెందుకు అంటున్నావు మాట? ఆమె ఎవరు ద్వారా గర్భఫలం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. ఏ వాక్యం అంటే 16,000 సంవత్సరాల క్రితము యెషయా గ్రంథము లేఖనాలు వాక్కు నెరవేరాలి కాబట్టి ఆమె పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భము ధరించింది అని దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ప్రియనటి దేవుల అప్పుడు యేసోపు తను తాను తప్పు తెలుసుకున్నాక అప్పుడు ఆమెకు ప్రసవ వేదనలు ప్రారంభించబడిన తర్వాత ప్రియనటి దేవుల ప్రారంభించిన తర్వాత ఏ ఇంటికి పోయి తలుపు కొట్టినా కూడా మా ఇంట్లో స్థలము లేదు. దేవుని స్థలం చెప్పండి. ఇంటింటికి వెళ్తారండి, అమ్మా ఇదిగో నా భార్య ప్రసవ వేదన పడుతూ ఉంది, కొంచెం స్థలం ఏంటంటే అంటారు కదా, అయ్యో మాకు అన్ని గ్రామాల నుంచి మా చుట్టాలు వచ్చారు, ఎక్కడ స్థలమో లేదు అన్నప్పుడు దేం బిడ్డరా మరియమ్మ అయితే వస్తూ ఉంది, ప్రసవ వేదన కనబోతూ ఉంది, కానీ ఎక్కడా స్థలము లేదండి. అప్పుడు చిన్న పశువుల పాకలో, దేని చెప్పండి, పశువుల పాక తొట్టిలో అప్పుడు ప్రసవేదన పడిన తర్వాత అక్కడ స్థలం ఉంది పాకలు అన్నప్పుడు అక్కడికి వెళ్ళాక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటుందని దేవుని చెప్పండి, దేవుని చెప్పండి. అయితే ప్రియనటి అంత ఏం పెట్టలేదా ఆ పశువుల తొట్టిలో పట్టించబెట్టినప్పుడు ఆ యేసు ప్రభువారిని అక్కడ జన్మించినప్పుడు కొంతమంది గొల్లలు ఏం చేస్తారంటే మందలు మేపు కొనుక్కుంటూ, అయితే క్రిస్మస్ 25 కాదండి, క్రిస్మస్ అంటే దేం పెట్టలేదా అంటా చాలామంది. బైబిల్లో ఎక్కడుంది చూపించండి, క్రిస్మస్ 25 అంటే 25 కాదు, కానీ ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంటే కొంతమంది గొల్లలు చలి కాసుకొనుచు అని ఉందండి. దేని చెప్పండి, చలి కాసుకొనుచు వణుకుతూ ఉన్నప్పుడు కాలం ఏ కాలమై అంటది? చలికాలము. ఏ కాలం అంటే అన్నది? చలికాలము. మందలు మేపుకొని ఆ మంటలు వేసుకునే కాలం ఏదంటే చలికాలం. కాబట్టి ఇది ఏం కాలం అంటే డిసెంబర్ మాసము. నిజంగా దేం వెళ్ళలే ఇప్పుడు చర్చిలో అయితే వేడిగా ఉంది, కానీ బయటికి వెళ్తే చలి పెడతా ఉంది, భయంకరంగా చలి వేస్తూ ఉంది, అందరికి జలుబులు దగ్గులు వస్తూ ఉన్నాయి. ఆయన లాంటి భయంకరమైన చలిలో మంటలు కాల్చుకున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై వచ్చిందంటండి వారి దగ్గరికి. దేవుని చెప్పండి,
దేవుని దూత ప్రత్యక్షమై, ఓ గొల్లలారా, ఇదిగో బెత్లెహేములో పశువుల పాక తొట్టిలో యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నాడు, అక్కడికి మీరు వెళ్ళండి అన్నారంటండి. మనందరిని ఇప్పుడు ఖమ్మం పోండి అంటే పోతామండి, కొండపల్లి కూడా పోలేము, కనీసము ఆచరణగూడెం కూడా పోలేము. కానీ ఎంత దూరం ఉందంటే కొన్ని వేల మైళ్ళ దూరం ఉందని చెప్పి బైబిల్ గ్రంథం చదివిస్తూ ఉంది. అయితే అక్కడ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడా, యేసయ్య గ్రంథం నెరవేరిందా, మీ ఎట్లా వెళ్ళాలంటే స్టార్, మన చర్చి పైన ఏముందంటండి స్టార్. ఇదిగో ఈ స్టార్ నక్షత్రం చూసి ఆ బెత్లెహేము నగరంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టారు, దీనంతా మీరు వెళ్ళండి అని చెప్పారంటండి. దూతలు చెప్పినప్పుడు దాన్ని చూసుకుంటూ ఆ గొల్లలో నిజంగా అదేం వెళ్ళారా, ఆ మంద ఎడిపోయిందో, అమ్మ ఆ పిల్లలు ఎడిపోయినాయో, అవన్నీ వదిలేసి ఆ నక్షత్రం పట్టుకొని బెత్లెహేము నగరానికి నడవటం ప్రారంభించారంటండి. అక్కడ బాగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు వెళ్తూ ఏం తీసుకుని వెళ్ళాలి తెలుసండి, ఏం తీసుకుని వెళ్ళాలంటే ఆ రోజు బంగారం. ఇప్పుడు మన దగ్గర బాగా ఏముంటుందంటండి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రోజు బంగారం విపరీతంగా ఉందంటే అండి. ఆ బంగారం అన్నీ సామ్రాణి బోళము తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారికి నమస్కరించి పూజించి ఆరాధించి దేవుని బిడ్డరా మళ్ళీ వచ్చారంటండి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అంతకుముందు ఒక స్టోరీ జరిగింది. ఒక రాజు దగ్గరికి వెళ్తారు ఈ గొల్లలు, ఈ జ్ఞానులు కూడా వెళ్ళి చూసినప్పుడు అన్నప్పుడు, అయ్యా బెత్లెహేము నగరంలో ఏ రోజు మా రాజు గారు ఇక్కడ యేసుప్రభు పుట్టారంటే ఇక్కడ ఎవరో యేసుప్రభు పుట్టలేదే అన్నప్పుడు ఏం చేస్తారంటే చిన్న పిల్లల్ని, ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ చంపని రాజుగారు ఆజ్ఞిస్తాడు. పాపం చిన్న పిల్లలందరూ కూడా చంపబడతారండి. అప్పుడు వేదన, రోదన, ఏడుపు మామూలుగా ఉండదు ఏం బిడ్డరా. అలాంటి సమయంలో అప్పుడు మళ్ళీ దేవుని ప్రత్యక్షమై యేసోపు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు అప్పుడు ప్రియమైన బిడ్డ యేసు ప్రభువుని కాపాడుకొనుటకు వాళ్ళు వెళ్తారండి. అయితే ప్రియమైన బిడ్డ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి 32.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండి అనేక అద్భుతాలు చేశాడు. ఆయనకి ఏం చేశాడంటే, అమ్మ దయచేసి వినండి, ఏం చేశాడంటే కుంటివాడిని బాగు చేశాడు, గుడ్డివాడికి చూపునిచ్చాడు, కుంటివాడిని నడిచాడు, మగవాడి మాట ఇచ్చాడు, అనేకుల దేవుడు స్వస్థపరిచాడు. దేని బిడ్డ యాయిరు కుమారుడు చనిపోయినట్టు బ్రతికించాడండి. 3 రోజుల మురిగిన శవము లాజరును బ్రతికించాడు. దేని బిడ్డరా అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు మరలా ప్రియమైన బిడ్డ మనందరి మానవుల కొరకు, అమ్మ పాప మానవులందరి కొరకు ఆయన చనిపోయి తిరిగి మూర్ఛుంజై తిరిగి తండ్రి యొద్దకు ఆరోహణ వెళ్ళిపోయారండి. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ దయచేసి వినండి, అన్ని సమాధులు ముయ్యబడే ఉన్నాయి కానీ ఒకే ఒక సమాధి తెరవబడ్డ సమాధి ఎవరిది అంటే యేసు ప్రభు అది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పటికే ప్రియమైన బిడ్డ యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా 2వ రాకలో రానై ఉన్నాడు. నిజంగా ప్రియమైన బిడ్డ బైబిల్ అక్కని చెబుతూ ఉంది. మార్కు సువార్తల 16 అంటాడు, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడి నమ్మని వానికి శిక్ష విధించబడిన దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అంటే దేవుని బిడ్డ ఈ ప్రయాస అంతా ఏంటంటే ఇదంతా ప్రియమైన బిడ్డ ఈ ప్రార్థన అంటే ఏంటి కారణం ఏంటంటే ఇక్కడ ఇందాక పిల్లలకు ఇట్టేశారు. ఏంటంటే ప్రియమైన బిడ్డరా అనేకులు ప్రియమైన బిడ్డ లోకంలో చూసినట్లయితే తాగుడికి బానిసైపోతూ ఉన్నారు. ఇక్కడ ప్రియమైన బిడ్డ ప్రతి వాళ్ళు కూడా త్రాగుతూ ఉన్నారు. వారి కిడ్నీలు చనిపోతూ ఉన్నాయి, లివర్ చనిపోతూ ఉన్నాయి, లక్షలు ఖర్చు అయిపోయినప్పటికైనా కూడా డాక్టర్లు ఏమంటున్నారంటే ఇక మా వల్ల కాదు. అంత దేవుని దయ్య. ఎవదయ్య అంటండి? దేవుని దయ్య. మనం చూస్తున్నాం దేవుని బిడ్డరా, మా చిన్నమ్మాయిని కూడా చేసేంతవరకు చేశారు. లాస్ట్కి ఏమన్నారంటండి? దేవుని దయ్య ఆయన చేతులు పెట్టారండి. చూడండి ఏమైనా అలాంటిది మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమంది రక్షించబడతా ఉన్నారు, ఎంతోమంది బాగుపడుతూ ఉన్నారు, ఎంతోమంది ప్రియమైన బిడ్డ స్వస్థపడతా ఉన్నారు. కాబట్టి మన గ్రామం గురించి వచ్చిన బిడ్డలందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని మాటలు అడుగుదడలో నడవాలా. ఇంకెంతో కోరికలు ఉన్నాయి అమ్మ, ఎంతో ఆశ ఉంది. ఇంకా ఘనంగా
చేయాలని పోయిన సంవత్సరం అయితే ఆ డీజే మనందరం ఇంకా ఘనంగా చేయాలనుకుంటే సాతాను ఏం చేశాడంటే భయంకరమైన వర్షాన్ని అయినా కూడా వర్షం మొదలు పిల్లలందరూ కూడా తడుచుకుంటూ కూడా ఊరంతా తిరిగి ర్యాలీ చేసి వచ్చాం. దేవుడు చెప్పండి, దేవుని ఆశ్రమం ఎక్కడ కూడా వెళ్ళదండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దేవుని బిడ్డ మనం ర్యాలీ చేస్తాం. ఇంకా ఈనాటి పిల్లలు రేపటి పౌరులు, ఈనాటి పిల్లలు రేపటి పౌరులు. అలాంటి పిల్లలు ప్రియదేం బిడ్డ అంచెలంచెలుగా దీవించబడాలంటే, అమ్మ ఈ పిల్లలందరూ కూడా ఆశ్రయించబడాలంటే, ఈ పిల్లలందరూ మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలంటే వెనకుండి మనం బాగా ప్రార్థన చేసేవారమే ఉండాలి. దేవుడు చెప్పండి, దేవుడు చెప్పండి. నిజంగా దేం బిడ్డ ప్రార్థనలో ఏముందంటండి అమ్మ? ప్రార్థనలో ఏముందంట? నోర్లు ఉండాలి చెప్పాలా. ప్రార్థనలో ఏముందంటండి? శక్తి ఉంది. ప్రార్థనలో ఏముందంట? బలం ఉంది. ప్రార్థనలో ఏముందంట? ఆశీర్వాదం ఉంది. ప్రార్థనలో ఏముందంట? మేలు ఉన్నాయి. ప్రియం ఏం బిడ్డరా, నేను ఒక మాట చెబుతాను, దయచేసి వినండి. ప్రార్థన చేసి తల్లి అయ్యా ప్రార్థన చేస్తుందంట చిన్ననాటి నుంచి, అయ్యా నా కుమారుని మంచి చదివించుకోవాలయ్యా, నా కుమారుడు అయ్యా నేను తినలేకపోయినా కూడా నా భర్త చనిపోయింది అయ్యా, నా పిల్లడు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదగాలయ్యా అని ఎంతో కూల్చేసి ఒకరోజు పస్తుండి తల్లి పిల్లోడికి పెట్టి చిన్న స్కూల్లోంచి చిన్నగా ఆ పిల్లోడు హాస్టల్లో ఒకరోజు తిండి లేక బాధపడుతూ వేదన పడుతూ ఉంటూ ఆ పెద్ద చదువులు చదవడానికి దేవుడు కృప చూపించాడండి. ఆవిడ చదివినాక ఏం చేస్తాడో తెలుసంటండి. ప్రియదేవుడు నేను చెబుతున్న దయచేసి వినండి. ఈ బల్బు ఉందో చూడండి, ఆ బల్బును కనిపెట్టిన వాడు ఎవడంటే తల్లి చేసిన ప్రార్థన అంత హైలైట్ చేశాడు. దేవుని చెప్పండి, అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ బల్బును కనిపెట్టింది ఎవడంటే అమ్మ ఆ తల్లి ప్రార్థనే. ప్రియనే నాదేం బిడ్డరా, మన ప్రార్థన బైబిల్ గ్రంథం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవనానికి నేర్పుము. నిజంగా ఏం బిడ్డరా, ఈ రాత్రి కాల సమయంలో కొంతమంది పిల్లలైనా కూడా ఉన్న స్థానానికి ఎదగాలని, కొంతమంది బిడ్డలైనా